లోకంలో మనం ఎదుర్కొనేటువంటి చాలా రకాల విషయాల్లో ఎన్నో రకాల ఛాన్సులు వస్తాయి పాపం చేయడానికి, అవకాశాలు. ఆ అవకాశాల్లో దేన్ని పోగొట్టుకోం, చక్కగా అన్ని నెరవేరుస్తాం. కానీ దేవుడు మనకిచ్చేటువంటి అద్భుత అవకాశాలు కొన్ని ఉన్నాయి, వాటిని మాత్రం జార విడుచుకుంటాం. వాటిల్లో మొట్టమొదటిది చెప్తున్నాను వినండి. ఇక మారు మనస్సు పొందుటకు అవకాశం. నరకంలో, రేపు నరకంలో యాతన పడేవాళ్ళు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ పాతాళం అగ్నిలో యాతన పడేవాళ్ళు కావచ్చు. ఎక్కువగా పలికే మాట ఏమిటో తెలుసా? దేవా ఒక్క అవకాశం ఇవ్వు అని. దేవా ఒక్క అవకాశం ఇవ్వు, ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేను చేసిన తప్పులన్నీ దిద్దుకుంటానయ్యా అని అగ్ని బాధ తట్టుకోలేక మూలుగుతూ దేవునికి మొర్ర పెడతారు. కానీ దేవుని దగ్గర నుండి సమాధానం రాదు. ఎందుకంటే నువ్వు ఒక్క అవకాశం అడుగుతున్నావు, నేను నీ జీవిత కాలం అంతా అవకాశాలు ఇచ్చాను రా. నువ్వు ఒక్క ఛాన్స్ అడుగుతున్నావు, నేను వందల వేల ఛాన్సులు ఇచ్చాను నీకు. నేను నీకు అవకాశాలు ఇచ్చినప్పుడు వాటిని దుర్వినియోగం చేసుకొని నీ చరిత్ర అయిపోయిన తర్వాత ఇప్పుడు అవకాశం ఏమంటున్నావు? కుదరదు. మొట్టమొదటిది మారు మనసు పొందుటకు సమయము, అవకాశం ఇచ్చినప్పుడు తక్షణమే దాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు తెలివైన వాడు. ఏముంది లేని ఏశావులాగా నిర్లక్ష్యం చేసిన వాడు తేడా పడతాడు. దేనికి అవకాశం ఇచ్చినప్పుడు పోగొట్టుకోకూడదు? మారు మనస్సు. ధనవంతుడు లాజరు స్టోరీ మీకు తెలుసు. ధనవంతుడు లాజరు స్టోరీ మీకు తెలుసు. బీదవాడైన లాజరు ధనవంతుడి ఇంటి వాకిట కాచుకున్నాడు. వాడి ఇంట్లో నుండి రొట్టె ముక్కలు, వాడి బల్ల మీద పడే రొట్టె ముక్కలు బయటకు ఊడుస్తారు కదా, ఆ ఊడ్చినప్పుడు పడ్డ రొట్టె ముక్కలు తిన్న ఆకలి తీర్చుకుందామని ఆ ధనవంతుడి ఇంటి వాకిట కాచుకున్నాడు దరిద్రుడైన బీద లాజరు. ఒళ్ళంతా జబ్బు, చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు. కానీ ధనవంతుడు సంపన్నుడు, తినుచో త్రాగుచో సుఖించుచో హాయిగా హ్యాపీగా ఉన్నాడు. ఒకరోజు లాజరు చనిపోయాడు. అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ధనవంతుడు చచ్చిపోయాడు. డబ్బున్నోడైనా డబ్బు లేనోడైనా ఎంతకాలం ఉంటాడండి? అన్ని జవసత్వాలన్నీ బాగున్నంత వరకే. ఏదొక్కరో తేడా వచ్చినా పరదేశులమో ప్రియుల రమణ ప్రమిదిగా దిపుడో నిజముగా అని బాక్స్లో పెట్టుకొని తీసుకొని పోవటమేగా. అన్ని బాగున్నంత వరకే మిడిసిపాటు. ఏ ఒక్కడ తేడా పడినా ఎత్తటమే. అనేక రకాల అవయవాల సమ్మేళనమే మానవ దేహం. ఒక అవయవం తేడా పడినా మొత్తం శాల్తీ గల్లంత. ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకోక ఏం చేస్తారు? నిజమేగా. ధనవంతుడైతే మాత్రం ఆగిద్దా ఏంది సావు రాకుండా? కోట్లకు పడగలెత్తితే మాత్రం ఆగిద్దా? యాక్టర్కి ఆగిద్దా? డాక్టర్కి ఆగిద్దా? మాస్టర్కి ఆగిద్దా? పాస్టర్కి ఆగిద్దా? ఎవడికి ఆగదు. ఇచ్చిన సమయం, ఇచ్చిన అవకాశం ఎంతవరకు ఇచ్చాడో అంతవరకే. అయిపోతే చలో బెటా వచ్చారా అంటాడు. అట్లాగే లాజరుకి సమయం అయిపోయింది, లాజరు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు దేవదూతల చేత పరదైసుకు వెళ్ళాడు. కానీ ధనవంతుడు చచ్చిపోయి పాతాళములో అగ్నిలో యాతన పడుతున్నాడని లూకాసు వార్త 16:19 రాయబడి ఉంది ఈ మాట. ఒకడేమో అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనిపోబడితే, ఒకడేమో పాతాళములో అగ్నిలో యాతన పడుచుండెను. యాతన పడుతున్నవాడు అనుకున్నాడు, తండ్రివైన అబ్రహామా కనబడుతున్నాడు. ఇతనికి అబ్రహాం కనపడుతున్నాడు. అబ్రహాం దగ్గర లాజరు కూడా కనపడుతున్నాడు. తండ్రివైన అబ్రహామా, ఈ అగ్నిలో యాతన పడుతున్నాను, బాగా దాహంగా ఉంది. నీ దగ్గర లాజరు ఉన్నాడే, ఆ లాజరు అదే మా ఇంటి బయట మేమేసే ముష్టి కోసం కాల్చుకున్నాడు చూడు, ఆ లాజర్ని ఒక్కసారి పంపవా? తన చిటికెని వేలు కొనతో ఒక నీటి చుక్క నా నోట్లో వేస్తే నా దాహార్తి తీరుతుంది. ఒక్క నీటి చుక్క అయినా అతని ద్వారా నాకు పంపవా? తండ్రివైన అబ్రహామాని కేకలు వేశాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, కుమారుడా, భూమి మీద నీవు నీకిష్టం వచ్చినట్టు సుఖపడ్డావు,
నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు. అతనికి నీ విషయంలో ఒక ఉద్దేశం ఉంది, ప్రణాళిక ఉంది, ఆలోచన ఉంది, ఇష్టాయిష్టాలు ఉన్నాయి. నీ విషయంలో ఆయనకు ఒక చిత్తం ఉందన్న సంగతే మర్చిపోయి నిన్ను నువ్వే సృష్టించుకున్నట్టు, నీ కోసం సమస్తము నీవే సమకూర్చుకున్నట్టు, నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు ఎంత మాత్రం పట్టించుకోకుండా నీ ఇష్టానుసారంగా బతికావు. లాజరు అయితే అక్కడ కష్టపడ్డాడు, శ్రమ అనుభవించాడు. వాడిప్పుడు ఇక్కడ సుఖపడుతున్నాడు. నీవైతే నీ ఇష్టానుసారంగా బతికి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టావు గనుక అగ్నిలో యాతన పడుతున్నావు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మనుషులు దాటి రాజాలకుండా పోజాలకుండా మీకును మాకును మధ్య అగాధం ఉంచబడి ఉన్నది అన్నాడు అబ్రహాం. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ఏం ఉంచబడింది అన్నాడు? అగాధం ఉంచబడింది. అప్పుడు అతను అన్నాడు, రావటం వల్ల పడదా? లేదు కుమారుడా, అవకాశం ఉంటే పంపేవాడిని. ఇక్కడి నుంచి ఆడికి రాకుండా, ఆడి నుంచి నువ్వు ఎడకి రాకుండా అగాధం ఉంచబడింది నాయన, లాజర్ని పంపడానికి కుదరదన్నాడు. చూడండి మనుషులారా, భూమి మీద జీవితం, మనం సజీవులంగా ఉన్నప్పుడు జీవితం, చచ్చిన తర్వాత జీవితం ఎంత తారుమారు అవుతుందో చూడండి. భూమి మీద సంపన్నుడుగా ఉన్నాడేమో సత్యాక అడుక్కుంటున్నాడు. భూమి మీద ఎవరన్నా సహాయం చేస్తే అంత కడుపు నింపుకుందామని ఎదురు చూసినోడేమో అనేకులకు ఇచ్చే స్థితిలో ఉన్నాడు. తారుమారైపోయింది. దీన్ని ఎవరూ పట్టించుకోవట్లే. సత్యాక సంగతి ఎవడు చూస్తున్నాడు, ఇప్పుడు మనకు బాగుందా లేదా, తిన్నామా, తాగామా, సుఖించామా, ఆనందించామా, ఎవడు ఎట్ట సస్తే మనకెందుకు, ఎవడు ఏమైపోతే మనకెందుకు, మన ఆస్తులు బాగుండాలి, మనం బాగుండాలి, మన పిల్ల జల్లా బాగుండాలి, మనం అందరం మన వరకు క్షేమంగా ఉండాలి, ఎవడట్టనే సావని అనవసరం అనే టైప్ మైండ్లో చాలామంది బతుకుతున్నారు. కానీ అది కాదు 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 అందుకోసం కాదు మానవ జీవితం. పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు పెద్దలు. అంటే నీ కడుపు నింపుకో, తప్పు లేదు, కానీ సాటివానికి తోటివానికి కూడా సహాయం చేసే మనసు కలిగి ఉండు నాయన, అది దేవునికి ఇష్టమైన మనస్సు అని పెద్దలు చెప్తున్నారు. ఎవడెట్ట సస్తే నాకెందుకులే అనుకునేవాడు దేవుని సంబంధి కాడు. నేను బాగున్నాను, నాతో పాటు ఇతరులు కూడా క్షేమంగా ఉండాలని కోరుకునేదే దేవుని మనస్సు, దేవునికి మహిమ. ఇతను అంటాడు, అయ్యా ఇక నాకు నీళ్లు ఒక చుక్క కూడా దొరికే అవకాశం లేదా అంటే, లేదు నాయనా అన్నాడు అబ్రహాం. అట్లయితే భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా నేను బతికిన బతికే బతుకుతున్నారు. కనికరం లేకుండా, జాలి లేకుండా, ఎవరిని పట్టించుకోకుండా, సత్యాకేం లేదులే అన్నట్టు ఇష్టారాజ్యంగా బతుకుతున్నారు. ఇంకా చెప్పాలంటే నాకంటే దరిద్రులు వాళ్ళు. డౌట్ లేదు, సస్తే వాళ్ళు కూడా ఎడికే వస్తారు. వాళ్ళు ఇక్కడికి రాకుండా వాళ్ళన్నా నీ దగ్గరికి చేరేటట్టు ఒక్కసారి ఆ లాజర్ను పంపవా, వాళ్ళకి మారు మనస్సును ప్రకటిస్తాడు అని చెప్పాడు. చూడండి, మారు మనసు ఎప్పటి నుంచి ఉందో, కొత్త నిబంధనలో కాదు మారు మనసు, పాత నిబంధనలో కూడా మారు మనస్సును కూర్చున్న సందేశం ఉంది. స్తోత్రం చెప్పమ్మా. ఎక్కడుంది? పాత నిబంధనలో ఏశావుల దగ్గర కనపడుతుంది, ఈ లాజరు ధనవంతుడి దగ్గర కూడా కనపడుతుంది. లాజరు ధనవంతుడు స్టోరీ నూతన నిబంధనలో యేసయ్య కదా చెప్పింది. పాత నిబంధన మ్యాటర్ అంటున్నావు ఏంటంటే, ఇది ఎప్పుడు జరిగిందంటే మోషే టైంలో జరిగింది ఈ స్టోరీ. ఎప్పుడు జరిగింది? మోషే కాలంలో జరిగింది. అప్పుడు అబ్రాహాం అన్నాడు, అయ్యా ఇక్కడి నుంచి లాజర్ని అక్కడికి పంపించమంటావా మీ తమ్ముళ్ళ దగ్గరికి? అట్లా వల్ల పడదు. అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట విని మారు మనసు పొందాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రారంభం నుండి కూడా మానవ జాతిని మారు మనస్సు వైపుకు పిలుస్తున్నది భక్తులండి. దేవుడు భక్తుల్ని వాడుకొని త్రోవ తప్పిపోయిన మనుషులారా త్రోవలోకి రండర్రా అని ప్రారంభం నుంచి కూడా దేవుడు పిలుపునిస్తున్నాడు. నోవహు దినముల్లో నోవహు చేసింది అదే, నీతిమంతుడగు లోతు కూడా చేసింది అదే, హనోకు చేసింది అదే. భక్తులందరూ వరసగా నీతిని ప్రకటించి, దేవుని నీతిని ప్రకటించి, ఆ నీతిలోనికి రమ్మని మారు మనసు కోసం ప్రజలందరినీ పిలిచారండి. వాళ్ళు బాప్తీసుమిచ్చి యోహాను సైతం చేసింది అదే.
సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించు వాడెవడో. మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. జాగ్రత్త. మంచి ఫలములో, మారు మనసుకు తగిన ఫలములో, మళ్ళీ చెప్తున్నాను, మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలం ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని సింహగర్జన చేశాడు బాప్తిసం ఇచ్చి యోహాను. అంటే దేవుని నీతిని విసర్జించి, దేవుని క్రమాన్ని, క్రమశిక్షణను పక్కన పెట్టి తమ బుర్రలకు దోచినట్టుగా బతుకుతున్న వాళ్ళందరినీ దేవుని క్రమమును అనుసరించి బతకడానికి పిలుపునిచ్చారు భక్తులు. ఇది మారు మనసు కొరకైన పిలుపు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే చేతులు ఎత్తండి. దేనికోసం పిలుపు? మారు మనసు. ఇప్పుడైతే దేవుని నీతి క్రీస్తు యేసునందు వెల్లడిపరచబడింది. ఇప్పుడైతే మారు మనసు పొంది యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షణ. అర్థమైందా? ఇప్పుడైతే మనందరం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది మన పాపముల కొరకై ప్రాయశ్చిత్తంగా బలి అయి తిరిగి లేచిన యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షణ. ఓకే, రైట్. వీడెంత వెర్రుడండి. దేవుడు అవకాశాలు ఇస్తాడండి. మారు మనసు పొందడానికి వాడికి లైఫ్ లాంగ్ అవకాశం ఇచ్చాడు. కనీసం దేవుడు వాని మీద కనికర పట్టడానికి వాడు బయటికి పోయి ఎవడికి దానం చేయడానికి తెలుసు దేవునికి. ఒరే, క్లైమాక్స్కి వస్తున్నావురా, ఇక సావబోతున్నావు నువ్వు, కనీసం ఈ సచ్చేటప్పుడన్నా ఒక్కటన్నా రే 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 ఒక్కటన్నా చేయరా మంచి పని. నువ్వెళ్ళొద్దురా, నేనే నీ ముందుకు పంపిస్తారా. ఒరే బాబు, నేనే నీ ముందుకు పంపిస్తాను రా, నీ ఇంటి దగ్గర పంపిస్తారా. వానికి ఒక రొట్టె ముక్క పెట్టా, కనీసం దాన్ని చూసన్నా నిన్ను కనికరిస్తారా. కనికరం గలవాడు కనికరం కలిగిన తీర్పు పొందును, కనికరం లేనివాడు కనికరం లేని తీర్పు పొందును. ఒరే కఠినుడా, మీకు తెలుసా, ధనవంతుడి ఇంటి వాకిట బతుకుతున్నటువంటి లాజరుకి ఒక్కనాడు కూడా వాడు ఒక్క రొట్టె మొక్క కూడా పెట్టలేదు సరిగదా. ఊడ్చే వాటిలో కూడా రొట్టె మొక్క లాజరుకు దొరకలేదు అని ఎక్కడ రాసుంది? అక్కడే ఉంది. ఆ ధనవంతుని ఇంటి వాకిట నుండి కాచుకొని వాని వల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను అని ఉంది, కానీ ఆకలి తీర్చుకొనేను అని లేదు. ఆకలి తీర్చుకొన గోరాడు, కానీ వాడు ఆకలి తీర్చలా. ఆపదలో ఉన్నవాడికి, ఆకలి కొన్నవాడికి అంత అన్నం పెట్టి కనికరం చూపే ఛాన్స్ మనం బజార్లోకి పోయి చేయకపోయినా మన దగ్గరికే అవకాశాన్ని దేవుడు పంపిస్తాడండి. ఒక్కొక్కడు ఉంటాడు ఎంత కక్కుర్తంటే, పిల్లికి బిచ్చం పెట్టడు, ఎంగిల్ చేత్తో కాకిందోలడం, మెతుకుపోతే బతుకే పోయిద్దని గందరగోళం అయిపోతుంటాడు దరిద్రుడు. రూపాయిని పాపాయిలాగా పెంచి పోషించి ఇక అదే జీవితం రోజు దానికి దూపం వేస్తుంటాడు. బీరువా దీయటం, ఆ కట్లకి, ఆ డబ్బుకి, ఆ బంగారానికి, ఆ వస్తువులకి బాగా నేను చూశాను. అందుకే చెబుతున్నా, నేను చెప్పేది బుస్సు కాదు. నా చిన్నతనంలో మా గేదెలు ఉన్నాయి కదా, పాలు దాదాపు 8 సంవత్సరాల ప్రాయం నుండి ఇటు 4 పాల క్యాన్లు, ఇటు 4 పాల టిఫినీలు ఏమంటారండి వాటిని, ఉంటాయి కదా టిఫినీలు, క్యాన్లు, పాల క్యాన్లు, ఇటు 4 తగిలించుకొని ఏమంటే పాలు అని ఎల్లమ్మడి తిరిగేవాడిని. కొంతమందికి ఎంత స్వతంత్రం అంటే వెళ్ళిపోతా నేనే ఇంట్లోకి డైరెక్ట్గా. చిన్నోడిని కదా, వాళ్ళు ఏమి ఇబ్బంది పడరు. ఆ లోపల గిన్నె ఉంటుంది, పోయి ఎందుకు రాడుండి కేకలేస్తావు, మా ప్రాణం తీస్తావు పూజ చేసుకుంటుంటే అనేవాళ్ళు. నేను అట్లాగా లోపల పోతా ఉండేవాడిని. పీరువా తీసి ఈ పొగ వేస్తూ ఉంటాడు. ఒక్కొక్క ఇంట్లోనే అమ్మగారు వేస్తుంటుంది. ఈ కట్టలు పిల్లల్ని పెట్టాలి, ఆ బంగారం పిల్లల్ని పెట్టాలని, ఆ డబ్బు కట్టలు పిల్లల్ని పెట్టాలని.
మా గెట్టోళ్ళు అనమాట, ఎంగిల్ చేత్తో కాకింద తోలరు. ఆ ఎంగిల్ చేత్తో కాకింద తోలితే ఒక మెత్తు కింద పడిద్దేమో అని. ఊరుకోని నిజంగా అట్టంటి వాళ్ళు ఉంటారంటే ఉండరా లేరా? అరే అవతలోడు విలవిల చచ్చిపోతున్నా సరే రూపాయి బయట పెట్టరు. సావుని ఫస్ట్ ఓహోహో ఈ ఇట్లాంటి పెట్టుకుంటే ఇక మనం పెద్ద బొచ్చ తీసుకొని పోవాలి. ఇట్లాంటి అన్నీ మనకు నడవు. ఎంతో కష్టపడితే వచ్చిందమ్మా రూపాయి. పాపం బిడ్డ అట్టంటూడు ఈ ధనవంతుడు. వీడు ధనవంతుడని పేరే కానీ నా లెక్కలు వీడు పెద్ద దరిద్రుడు. అర్థమైందా? ధనవంతుడుగా కనపడుతున్న నిష్ఠ దరిద్రుడు అనమాట. పేరుకేవాడు సంపన్నుడు, బిల్డప్ కోసం, ఎత్తుల కోసం తప్ప మరి దేనికి పనికిరాదు. ఏం చేస్తాడండి? కోట్లకు పడగలెత్తాడు, ఓకే. బీదా బిక్కిని కనిపెట్టలేదు, దీనులకు చేయి చాపలేదు, కనికరం లేని బతుకు బతికాడు. అరే రే 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 వాడు ఇంటి ముందుకి అవకాశాన్ని పంపించాడండి దేవుడు. మారు మనసు పొందడానికి వాడికి అవకాశం ఇచ్చాడు. దీనులను కరుణించడానికి, కనికరించడానికి, వాడు ఎటుగుడి బయటికి పోయి ఎవడికి సాయం చేయడానికి తెలిసే వాడి ఇంటి దగ్గరికి లాజర్ను పంపేటట్టు చేశాడు. లాజర్ వచ్చి పాప ఎంతకాలం పడిగాపులు కాశాడో. వీడు వాడికి వైద్యం చేయించింది, ఆయనకి ఆ లాజర్కి వైద్యం చేయించింది లేదు. అరే పాపం వాడి పరిస్థితి బాగలేదు, ఏదన్నా వాడికి హెల్ప్ చేయండి రా అన్నది లేదు. పట్టెడు అన్నం పెట్టింది లేదు, ఒక రొట్టె మొక్క ఇచ్చింది లేదు. వీడు దరిద్రుడు కాక మరి ఎవరండి? చెప్తున్నా, చూస్తున్నారుగా ప్రపంచంలో పరిస్థితులు ఎట్లా మారిపోతున్నాయో. రూపాయిని పాపాయిలాగా ప్రేమించి ఎవరు ఎట్టపోతే మనకెందుకులే, మన డబ్బులు మనం జాగ్రత్తగా ఉండాలనే పిచ్చి ఆలోచన చేయొద్దు. కనికరం అనేది చూపండి. బాధల్లో ఉన్న వారికి, దీనులకు, బేదలకు, విధవరాండ్రకు, అనాథులకు, వృద్ధులకు, దిక్కులేని వారికి చేయి చాపండి. చేయి చాపి అడుక్కోమని కాదు, వారికి చేయి చాపి ఇవ్వండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవ్వండి, కనికరించండి. కనికరం గల తీర్పు పొందుతారు. కనికరం చూపకపోతే కఠినమైన తీర్పును ఎదుర్కోబోతున్నారు. జాలి పడడిక. దేవుడి పద్ధతి ఏంటో చెప్పనా? జాలి పట్టాన్ని కూడా ఒక టైం పెట్టుకుంటాడు. ఇన్ని సంవత్సరాలు వీడి మీద నేను జాలి చూపుతా, ఇన్ని సంవత్సరాలు వీడిని కనికరించి వీడికి ధ్యానం చేస్తా, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వీడి తత్వాన్ని మార్చుకోకపోతే ఇక జాలి అనే సెక్షన్ పక్కన పెట్టి కాఠిన్యం అనే దానిలోకి ఇంటి తీసుకుంటా. మా లెక్కసరి దేవుడు అంత డేట్లు పెట్టుకుంటాడు, తన్నేదానికి డేట్ పెట్టుకుంటాడు. కోపం రాగానే కొట్టాడు, వీడిని ఈరోజు తప్పు చేశాడు కదా, ఇదిగో ఇన్ని రోజుల తర్వాత వీడిని కొట్టాలి అని పెట్టుకుంటాడు. ఎందుకు అంత టైం తీసుకుంటాడో తెలుసా? తప్పు చేసిన వెంటనే కొట్టాడు. ఎందుకో తెలుసా? మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తాడు. అర్థమైందా? తప్పు చేసినా కొట్టకుండా ఎందుకు ఓపిక పడతాడంటే, వాడే తెలుసుకొని పశ్చాత్తాపడి దిద్దుకొని వచ్చి, అయ్యా బుద్ధి తక్కువై ఈ పనికి మళ్ళీ పని చేశాను దేవా అని క్షమాపణ అడుగుతాడేమని ఛాన్స్ ఇస్తాడు వానికి. మనం అట్టియంగా తేడా పడ్డాడంటే పగిలిపోయిందే. దేవునికి స్తోత్రం. కనీసం కొట్టలేకపోయినా 4 మాటలనన్నా తృప్తి పడతాం. మన సైకాలజీ అది. దేవుడు తిట్టాలన్నా, గద్దించాలన్నా, కొట్టాలన్నా టైం పెట్టుకుంటాడు. కాఠిన్యం చూపటానికి కూడా టైం పెట్టుకుంటాడు. ఆ టైంలో వాడి మీదకి ఇక కాఠిన్యం స్టార్ట్ అయిందంటే వాడు ఎంత మొత్తుకున్నా సరే ఇక జాలి అనేది వాడి మీదకి రాదు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కొంతమంది యేసయ్యకు ఎంత జాలి ఎంత ప్రేమ అని అనుకుంటారు. నిజమే, జాలి ప్రేమ, ఎంత జాలి ఎంత ప్రేమ అంటే ఆ జాలిని బట్టే వచ్చి చిత్రవద అనిపించింది. ఎంత ప్రేమ, నిజమే. అంత ప్రేమ కాబట్టే నువ్వు ఇంకా పాపివై ఉండగానే వచ్చి నీకోసం నానా బాధలు పడ్డాడు. అయితే ఈ ప్రేమ, ఈ జాలి ఎలానే ఇక నేను ఎట్ట ఊరేగినా కొనసాగిద్ది అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఆయన ఇచ్చిన సమయం వరకే. అగ్నిగుండంలో ఏమి వెయ్యళ్లే. యేసుప్రభు అసలకే ప్రేమ కలిగిన దేవుడు. అగ్నిగుండంలో మనం యాతన పడుతుంటే ఆ కరుణామయుడు ఎలా చూస్తాడు అని కొంతమంది అనబోతారు. ఎందుకు చూడడం? శుభ్రంగా చూస్తాడు. బైబిల్లో చూడండి, ప్రకటన గ్రంథం. ఆయన కరుణామయుడని ఆయనకి బిస్కెట్లు ఇవ్వకండి.
బిస్కెట్లు మనం వేసే బిస్కెట్లు తినడానికి ఆయన మళ్ళీ అంటోడు కాదు. చదువు. కొంతమంది ఏసైకి కూడా బిస్కెట్లు అయిపోతారు. ఏసైని కూడా కాక నువ్వు ఊరుక ప్రభా, నువ్వు దయామయుడు అయితే, నువ్వు కరుణామయుడు అయితే, దయామయుడిని అయితే కరుణామయుడిని అయితే నీ ఇష్టం వచ్చిన టూర్ ఎగుతావా? ఊరుకో ప్రభా, అసలు ఏంది అట్ట అడుగుతావు ఏంది నువ్వు అట్లేం కాదులే. అగ్నిగుండానికి పోతావు రేపంటే ఊరుకో. మీరు అంటున్నారు అగ్నిగుండం అని, అసలు దేవుడు ఎంత కరుణామయుడు, అంత తేలిగ్గా ఏం వెయ్యడులే. వెయ్యడా? ఊరు చెప్పారు. నాణ్యానికి ఒక పక్కన గొర్రె పిల్ల, రెండో పక్కన యోధాగోత్రపు సింహం అని మరచిపోకూడదు. చదువు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 9-10 వచనాలు త్వరగా. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నసుటి ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొని ఎడల ఏమీయో కలపబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. అద్దుగో చదువు. పరిశుద్ధుల దూతల ఎదుటను, పరిశుద్ధ దూతల ఎదుటను, గొర్రె పిల్ల ఎదుటను. గొర్రె పిల్ల అంటే ఎవరండి? యేసయ్య. పరిశుద్ధ దూతల ఎదుటను, గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. అద్దుకో. నరకానికి పిక్నిక్ అనే పుస్తకం చదివా చాలా సంవత్సరాల క్రితం. ఆ పుస్తకంలో చాలా అబద్ధాలు ఉన్నాయి. ఆ అబద్ధాల్లో ఒకటి, నరకములో యాతన పడుతున్న వాళ్ళ యొక్క ఆత్మల యొక్క యాతన చూసి యేసయ్య కన్నుల నుంచి రక్త కన్నీరు వచ్చిందని రాశారు అందులో. నేను చెబుతున్న రక్త కన్నీరు కాదు, అసలు మామూలు కన్నీరు కూడా రాదు. తోటలో చెట్లు నాటాం, కాపు కాసిద్దేమో అని కష్టపడి వాటికి సకల పరిచర్యలు చేశాం. కానీ దాని యజమానుడు ఆశించిన ఫలం దాని నుంచి రాలా. 1 ఏడు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు చూసాం. ఎన్నేళ్ళు? 4 ఏళ్ళు చూసాం, రాలా. 5వ ఏడు నరికేసాం. నరికేసి ఏడుస్తా పొయ్యిలో పెడతామా? చిట్టా, నిన్ను పొయ్యిలో పెట్టాల్సి వస్తుందమ్మా, అగ్నిలో వేయాల్సి వస్తుందమ్మా అని ఏమైనా పెడతామా? మరి ఎట్ట పెడతాం? దీని మొఖాన 5 సంవత్సరాల చాకిరి అని ఎట్టా పొయ్యిలో పెడతామండి? కనికరం చూపేటప్పుడు కనికరం చూపుతాడు, కోపపడేటప్పుడు ఇక దిక్కుండదు. ఇక మన ఎవడికి చెప్పుకోవడానికి కూడా ఉంది. 2 సంగతులు లేఖనాల్లోనే ఉన్నాయి, మర్చిపోకూడదు. దేవుని సంబంధమైన విషయాలతో చెలగాటాలు, పరాచకాలు, పిచ్చి వేషాలు వేయకూడదు. ఓవర్ యాక్షన్ చేసి నకరాలు చేస్తే తీస్తాడు తోలు నిలబెట్టి. బాగా అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఏదో యేసుప్రభు బొమ్మ చూసి చాలా మంది 2 ఏళ్ళు ఇట్లా పెట్టుకుని ఇట్లా దీనంగా అట్లా పెట్టుకుంటే ఏ డాన్స్ అయినా వేయొచ్చులే ఆయన ముందు అనుకుంటున్నారు. ఏ డాన్స్ అన్నా ఎత్తావా? జాయింట్లు తీసి ఆడ పెడతాడు. ఇక డాన్స్ వేయటానికి కాళ్ళు కూడా ఉండవు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాళ్ళు ఉన్న కాడ నుంచి బిడ్డ నువ్వు బాగా ఎగురుతున్నావు, జాయింట్లు తీస్తాను కానీ తీస్తాడు అన్నమాట. అందుకే దేవుని ముందు నకరాలు చేయకూడదు. అవకాశాలు ఇస్తాడు, వినియోగించుకోవాలి. వాటిలో మొట్టమొదటిది మారు మనసు కొరకు అవకాశం ఇస్తాడు. చేసిన పాపాలు ఒప్పుకొని దిద్దుకొని జీవితాన్ని సరి చేసుకోవటానికి ఛాన్సెస్ ఇస్తాడు. అందిపుచ్చుకోవాలి. మీకు చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏమండి, కన్న తల్లిని చిత్రవదగా బాధ పెట్టే కొడుకు ఒకడు ఒకరోజు తల్లిని వదిలి భార్యను తీసుకొని దూరం వెళ్ళిపోయాడు. వాడు తల్లిని తల్లిలాగా చూడడు, దుర్మార్గుడు అన్నమాట. కొట్టడం అట్టిట్టు కాదు, అమ్మ కష్టార్జితం అంతా తింటాడు, అమ్మని భయంకరంగా కొడతాడు. తేలిక, చనువు, చులకన అమ్మంటే. ఆమెకేమో వాడంటే ప్రేమ. ఆ ప్రేమను బట్టి వాడు ఎంత బాధలు పెట్టిందా తట్టుకుందా పిచ్చి తల్లి. వీడేమో చీటికి మాటికి అమ్మను అమ్మలాగా పెళ్ళం కంటే అన్యాయంగా చూస్తాడన్నమాట. అలాంటి నీచుడు ఓ రోజు బాగా తల్లిని కొట్టి పడేసి భార్యను తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళాడు. 2 సంవత్సరాలు
వాడికి ఏమైపోయాడో కూడా తల్లికి తెలియదు. తల్లి బతికుందా సచ్చిందా కూడా పట్టించుకోలే వాడు. ఆ భార్యను తీసుకెళ్ళి హాయిగా కాపురం చేసుకుంటా, ఆ పని ఈ పని చేసుకుంటా బతికేస్తున్నాడు లైఫ్ హ్యాపీగా. అరే నేను అంతసేటు కొట్టి పడేసి వచ్చాను, మా అమ్మ ఉందా సచ్చిందా, మా అమ్మ బతికి ఏమైంది, ఏం పట్టించుకోలే దరిద్రుడు. 2 ఏళ్ల తర్వాత ఓ జబ్బు వచ్చింది వాడికి. ఆ జబ్బు విచిత్రం, ఎన్ని ఆసుపత్రులు తిరిగినా జబ్బు తగ్గట్లా. రోజు రోజుకి క్షీణించిపోయి, ఎండిపోయి, బక్క చీకిపోయి, శల్యమైపోయి చివరికి చచ్చే స్థితికి వచ్చేసాడు. బెడ్ మీద ఉన్నాడు, మంచం మీద. ఈరోజా ఇంకాసేపా ఇంకో గంటకా అన్నట్టు ఉంది. అందరూ చూడటానికి వస్తున్నారు. ఈ 2 ఏళ్లలో తనకు పరిచయం అయిన వాళ్ళందరూ. వాళ్ళలో ఫ్రెండు అతని దగ్గరికి వస్తే కన్నీళ్లతో అతని దగ్గరికి పిలిచాడు. ఇటు రారా అని పిలిస్తే, ఏందిరా అంటే, నేను బతకదని నాకు తెలుసురా, చచ్చిపోతున్నాను, నాకు ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది, ఏ క్షణాన నా ప్రాణం పోతుందో నాకు అర్థం కావట్లేదు, కానీ బతకటం మాత్రం లేదురా, చచ్చిపోతాను, కానీ నా ప్రాణం పోయేలోపు ఒక చిన్న పని చేయాలని ఆశ ఉందిరా అన్నాడు ఏడుస్తా. చెప్పురా ఏంటి, నాకు ఒక చిన్న కోరికను తీరుస్తావా అన్నాడు. చెప్పురా తీరుస్తాను, నా అలివైనంత వరకు తీరుస్తానంటే, అదేంది, ఏం కాదురా, నాకు ఒక అమ్మ ఉంది, తల్లి, ప్రేమగల్ల అమ్మ, చాలా మంచి మనిషిరా, నేనే నీచుణ్ణే, ఆమె ప్రేమను ఒక బలహీనతగా తీసుకొని ఆమెని చాలాసార్లు కొట్టాను, ఆమె కడుపు నిండా అన్నం పెట్టలేదు, ఆమె కష్టపడి నా కోసం తీసుకొచ్చింది తిని ఆమెనే కొట్టి ఆమె దగ్గర ధనం లాక్కుని ఎన్నెన్నో యాతనలు చేశాను. 2 ఏళ్ళు అయిపోయింది ఆమెను వదిలేసి వచ్చాను. ఆమె ఎలా ఉందో కూడా నాకు తెలియదు, కానీ ఈ చావు దగ్గరకు వచ్చిన వేళలో నాకు ఒక ఆశ కలుగుతుందిరా. నా తల్లికి చాలా ద్రోహం చేశాను, నా తల్లిని చాలా ఏడిపించాను, చాలా బాధ పెట్టాను, ఇప్పుడు చచ్చేటట్టున్నాను, మా అమ్మ ఫలానా ఊర్లో ఉంటుందిరా, ఒక్క అడుగు ఇబ్బంది అనుకోకుండా వెళ్ళి మా అమ్మకి నా పరిస్థితి చెప్పి ఒక్కసారి ఆమె దగ్గరికి నేను వెళ్ళే పరిస్థితి లేదురా, ఒక్కసారి నా దగ్గరికి రమ్మను. అమ్మ 2 కాళ్ళు పట్టుకొని మా అమ్మని క్షమాపణ అడిగి చావాలనుందిరా అన్నాడు. నేను చచ్చిపోతాను, అయితే ఒక్కసారి మా అమ్మని, అమ్మా నీకు చాలా దుర్మార్గం చేశానమ్మా, నిన్ను చాలా మార్లు కొట్టాను, చాలా బాధ పెట్టానమ్మా, నన్ను క్షమించమ్మా అని కన్నీళ్లతో మా అమ్మను ఒక్కసారి అడిగి ప్రాణం వదులుతారా? స్నేహితుడా ఈ ఒక్క సాయం చేయమన్నాడు. తప్పకుండా అది ఎంత భాగ్యం, నేను వెళ్తానని బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన కాడ నుంచి ఇంకా డేలా పడిపోయాడు ఇతను. అతను వెళ్ళి తల్లికి చెప్పాడు, ఎంక్వైరీ చేసి ఆమె అడ్రస్ తీసుకొని ఆమెను కనుక్కునేటప్పటికి పాపం చాలా సమయం అయింది. మొత్తం మీద ఆమెను కలుసుకొని ఆమెకి ఈ మాట చెప్పగానే ఆమె అమ్మో అని, అట్లా ఉన్నాడా నా బిడ్డ అని ఏడ్చుకుంటా, తల్లి ప్రేమ, వాడు ఎక్కడున్నా బాగున్నాడు, క్షేమంగా ఉన్నాడని వదిలేసింది. కానీ వాడు చావు బ్రతుకుల మధ్య తుది శ్వాసలో ఉన్నాడంటే తల్లి గుండె ఆగలేదు. అయ్యా నా బిడ్డను చూపించయ్యా అని బయలుదేరింది. వెంటనే ఇద్దరు కలిసి బస్సు ఎక్కెళ్ళారు. వాని ఇంటి సమీపంలో బస్సు ఆగింది. అయితే వాని ఇంటి నిండా జనం ఉన్నారు, బయట లోపల ఫుల్గా జనం ఉన్నారు. ఎందుకంటే ఇక చివరి స్టేజ్లో ఉన్నాడు. ఆ గుటక పడని స్థితిలోకి, ఆ కళ్ళు, ఆ రెప్పలు కూడా కొట్టే పరిస్థితి ఆగిపోయే కండిషన్లోకి వచ్చేసాడు. చివరి నిమిషంలో ఉన్నాడు. కరెక్ట్గా అప్పుడే బస్సు దిగింది. పరిగెత్తుకుంటా వాళ్ళ అమ్మ వస్తుంది. అక్కడ ఉన్నోళ్ళు అనుకున్నారు, ఎవరా వచ్చి, ఆమె ఎవరంటే ఆమె వాని తల్లి అని చెప్పాడు తీసుకొచ్చేవాడు. అవునవునా వాళ్ళ అమ్మ వచ్చేది, అయ్యో అని వీడిని తట్టుతున్నారు. అయ్యా అదిగో నువ్వు అమ్మ అని కలవరించాక అమ్మ వస్తుంది, ఒక్క నిమిషం ఆగయ్యా, అదిగో అమ్మ వచ్చింది వాకిటి దగ్గరకు వచ్చిందని అంటూనే ఉన్నారు. ఆమె వాకిటి దగ్గరకు అట్లా ఎంటర్ అయింది, చచ్చిపోయాడు. జనాలందరి హృదయాల్లో గాయమైపోయింది. దేవుడి మీద కోపం వచ్చింది.
చచ్చిపోయినోడి మీద కాదు, వాళ్ళ అమ్మ మీద కాదు, దేవుని మీద కోపం వచ్చింది అక్కడ ఉన్న ప్రజలకి. ఎందుకో తెలుసా? దేవుడు కరుణామయుడు, కనికరం కలిగిన వాడు అంటారు కదా. ఒక్క 2 నిమిషాలు ఛాన్స్ ఇస్తే, ఒక 2 నిమిషాలు అవకాశం ఇస్తే, ఆ తల్లిని కళ్ళారా చూసేవాడు, అమ్మా నన్ను క్షమించని అడుక్కునేవాడు, హాయిగా ప్రశాంతంగా సంతోషంగా వెళ్ళిపోయేవాడు కదా. అయ్యో మా అమ్మని క్షమాపణ అడగకుండానే చచ్చిపోతానని బాధతో చచ్చిపోయాడు కదా. ఆ తల్లి కూడా సజీవంగా ఉన్న కొడుకుని కన్నులారా చూసేది కదా. ఎక్కడ దేవునికి కనికరం, ఎక్కడ దేవునికి జాలి అని అందరూ నిట్టీర్పు విడిచి సనగటం మొదలుపెట్టారు. అప్పుడు అక్కడే ఉన్న ఒక దేవుని సంబంధి, వాని జీవితాన్ని ఎరిగినటువంటి ఆ స్నేహితుడు అన్నాడు, ఎందుకు మీరందరూ తలా ఒక మాట సణుగుతున్నారు అంటే, మరి లేకపోతే ఏందయ్యా, దేవుడు అంటే దేవుడు ఎక్కడున్నాడు దేవుడు? చూడు ఎంత హృదయ విదారకంగా ఉందో ఈ సన్నివేశం అని మాట్లాడుతూ అతనితో అంటే, మీరు ఏం అడుగుతున్నారు, ఏంది మీ బాధ ఏందంటే, 2 నిమిషాల అవకాశం ఇస్తే ఎంత బాగుండు దేవుడు. ఒక్క 2 నిమిషాలు ఛాన్స్ ఇస్తే ఆ తల్లి కొడుకు ఒకరినొకరు చూసుకునే వాళ్ళు, ఆ తర్వాత తీసుకునే ఇబ్బంది ఉండేది కాదు అంటే, అప్పుడు అతను చెప్పాడు, 2 నిమిషాలు అని మీరు అన్నారు, మీకు తెలుసా దేవుడు వానికి 2 సంవత్సరాలు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడో? 2 సంవత్సరాలు ఇచ్చాడో. వాడు తన జీవితాన్ని దిద్దుకోవడానికి, తల్లిని కలుసుకొని క్షమాపణ అడగడానికి, తల్లి పాదాలు పట్టుకొని కన్నీరు విడవడానికి 2 నిమిషాలు కాదు, 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువే ఇచ్చాడు. దేవుడిచ్చిన సమయంలోనే ఎవడైనా వినియోగించుకోవాలి. దేవుడిచ్చిన సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే తర్వాత ఎంత మొత్తుకున్నా దొరకదు. ఆ ఆశీర్వాదము పొందగోరి ఏశావు కన్నీళ్లతో శ్రద్ధగా వెతికిననో మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడింది. దేవుని క్షమాపణ అడగటానికి, పాపాలు ఒప్పుకోవడానికి, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే ఎవ్వరి కోళ్ళు జాగ్రత్త పడాలి. ఆ ఏముందిలే అని నిర్లక్ష్యం చేస్తే ఆ అవకాశం పోయిందంటే ఇక వచ్చిద్దో రాదో కూడా తెలియదు. ఎంతమందికి అర్థమైంది? ఎప్పుడు త్రోవ తప్పిన గొర్రెవలే తిరుగులాడుచున్నావా. పాడతారా? త్రోవ తప్పిన గొర్రెవలే తిరుగులాడుచున్నావా. త్రోవ తప్పిన గొర్రెవలే తిరుగులాడుచున్నావా. తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడకముందే. తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడకముందే. తలుపు వేయబడకముందే విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుండివా. విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుండివా. మార్గం మరణం విశాల మార్గం మరణం, ఇరుకు మార్గమే జీవం. జీవా మార్గము యేసే, ఇరుకు మార్గము జీవం. జీవా మార్గము యేసే, విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుండివా. తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడక ముందే. తలుపు వేయబడిన తర్వాత అయ్యా ప్రభువా అని మొత్తుకుంటారంట. ఆయన అంటాడంట, అక్రమం చేయవాళ్ళరా నేను మిమ్మల్ని ఎప్పుడు ఎరగను పొండి అంటాడు. కొంతమందికి మారు మనసు పొందయ్యా, మార్చుకోయా, దిద్దుకోయా అయ్యా అని అంటుంటే వెటకారాలు చేస్తుంటారు.
వెటకారాలు చేస్తుంటారు. ఎవడికి మూడిద్ది తేడా పడితే? ఎవరికి మూడిద్దండి? ఇప్పుడు పరిస్థితులు ఎట్టున్నాయి? ఇట్ట కనపడ్డాడు అట్ట పోతున్నాడు. పోయేటప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళీ సాయంత్రానికి తీసుకొస్తున్నాడు. అయిపోయాడు. ఎంతసేపు ఏం చూసుకొని మిడిసిపాటు మిడిమేళం నడమంత్రం చెప్పండి? ఎందుకు? మర్యాదగా దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు జాగ్రత్త పడాలి. స్తోత్రం చెప్పు. సో మొట్టమొదటి అవకాశం, మారు మనసు పొందుటకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు రక్షణ పొంది దిద్దుకోవాలి.